అని చెప్తూ ఇలా నెరవేరుతాయని చెప్తే నారదుల వారు మళ్ళీ అడిగారు, ఇది ఎప్పుడు చేయాలి, ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అని నారదుల వారు అడిగితే అప్పుడు మహావిష్ణువు చెప్తున్నాడు, మాఘమాసంలో కానీ వైశాఖ మాసంలో కానీ వ్రతాన్ని ముహూర్తం కూడా అక్కర్లేదు, మంచి రోజు కూడా అక్కర్లేదు, ఎప్పుడైతే మనకి ఇబ్బంది కలిగిందో ఆ సమయంలో వెంటనే చేయొచ్చు అని స్వామివారు మహావిష్ణువు నారదుల వారికి చెప్పారు. వారి వారి శక్తి కొలది వారి భక్తి అనుసరించి, అంటే ఒక్కొక్కళ్ళు గొప్పగా చేయగలరు, ఒక్కొక్కళ్ళు మామూలుగా చేయగలరు. అంటే తన కొబ్బరికాయలు అరటిపళ్ళు ఇలాంటివి ఉన్నా లేకపోయినా భక్తితో ఒక తులసి దళాన్ని కానీ ఒక మారేడు దళాన్ని కానీ భక్తితో ఒక నమస్కారాన్ని కానీ ఇచ్చినా చాలు. అలా చేస్తే వారి వారి శక్తి అనుసారం ఉండి లేదనకుండా వారి వారి శక్తి అనుసారంగా అలా చేస్తే వాళ్ళకి మంచి ఫలితం కలుగుతుంది. ప్రతి నెలలో వచ్చే ఏకాదశి రోజు చేసుకోవచ్చు, అలాగే పౌర్ణమి రోజు కూడా చేసుకోవచ్చు అని చెప్పారు. ఈ వ్రతం చేయడానికి నియమంగా ఏమిటి అని అడిగితే ఏమి చేయక్కర్లేదు, పొద్దున్నే నిద్ర లేవంగానే దండలావరం అంటే స్నానం చేసి శుభ్రంగా స్నానం చేసి అన్ని నేను ఈ రోజు చేయబోతున్నాను అని స్వామి వారికి నమస్కారం చేసుకొని కాలకృత్యాలన్నీ అంటే మనం అన్న పనులన్నీ కూడా చేసుకొని ఆ రోజున ఆ వ్రతం ప్రారంభం చేసుకోవచ్చు అన్నారు. ఇంతకు పూర్వం ఈ వ్రతం ఎలా జరిగింది, ఎలా చేశారు అనే విషయం కూడా స్వామివారు నారదుల వారికి చెప్పారు. మనం ఇలా సంకల్పం చేసుకొని అంటే వ్రతం చేసుకుంటాము అని అనుకొని ఆ రోజు మనం చేసుకునే రోజు ఏవైతే పనులు చేసుకుంటామో మన పనులన్నీ చేసుకోవచ్చు. ఉద్యోగం ఉంటే ఉద్యోగంకి వెళ్ళేవాళ్ళు, పని చేసుకునే వాళ్ళు పని చేసుకోవచ్చు. అంతా చేసుకున్న తరువాత చంద్రుడు ఉదయించే సమయంలో మళ్ళీ శుభ్రంగా స్నానం చేసి భార్యాభర్తలు ఇద్దరు కానీ లేకపోతే బ్రహ్మచారులైనా ఎవరైనా సరే మళ్ళీ స్నానం చేసి ఆ సమయంలో స్వామివారి రూపాన్ని అంటే తన శక్త్యానుసారంగా ఫోటో ఎలా ఉన్నా సరే స్వామివారి ఇలాంటి 5 రకాల ఆకులని ఆ దీనికి ఆ కలశానికి పెట్టి అవి లేనటువంటి వాళ్ళు తలపాకులు లేదా మామిడాకులు దాని మీద ఒక కొబ్బరికాయని పెట్టి దానిపైన ఒక అరికల గుడ్డని పెట్టి ఈ రాగిని మట్టితో చిన్న ముంతలాంటి లేకపోతే చిన్న చెట్టుగా పెట్టుకోమన్నారు. అది కూడా లేకపోతే సత్వంలో ఉన్నటువంటి వాళ్ళు దరిద్రంలో ఉన్నటువంటి వాళ్ళు అలాంటివి చేసుకోవచ్చు అని స్వామివారు చెప్పింది అన్నమాట. ఇలా చేసుకోగలిగిన వాళ్ళు ఇంకా ఏం చెప్పారంటే అందులో బాగా సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు అంటే వాళ్ళకి కొంచెం ధనధాన్యాలు బాగా సమృద్ధిగా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేకపోతే పర్వాలేదు మనం చేసుకోగలము అన్నటువంటి వాళ్ళు కానీ 80 గింజల ఎత్తు బంగారంతో 80 గింజల ఎత్తు బంగారంతో స్వామివారి రూపాన్ని చేయించుకోమన్నారు. లేకపోతే ఎత్తు బంగారంతో రాగితో కానీ కనీసం వెండితో కానీ రాగితో కానీ చేసుకున్నటువంటి పంచామృతాలతో దాన్ని శోధన చేయకున్నారంటే స్నానం ఇలాగ మనం స్వామివారికి తమలపాకుతో నీళ్లు కలుపుతూ చేసాం. అలాగా స్వామివారికి పంచామృత తేనె నెయ్యి ఆ పంచదార కొత్త వస్త్రం మీద పెట్టినటువంటి తమలపాకు ఒక కర్పూరకాయ ఒక వక్కతో దేవదేవుడు కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి వాళ్ళందరినీ మొట్టమొదటిగా పంచలోక పాలకుల్ని పిలవమన్నారు. గణపతి, బ్రహ్మ, విష్ణువు, పార్వతి, శివుడు వంటి పంచలోక పాలకుల్ని ఆవాహన చేసి నాకు ఎదురుకుండా కూర్చోబెట్టు అన్నాడు. నేనున్నాను, నా ఎదురుకుండా
దూరంగా ఉండమన్నారు. అలాగే పుల్ని పిలవమన్నారు. పిలిచి ఆవాహన చేసి అప్పుడు పూజని ప్రారంభించమని చెప్పి మహావిష్ణువు నారదుల వారికి చెప్పారు. ఇది అన్ని రకాల వారు బాబు గారు, ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు రెండు తీసుకుని వచ్చేస్తాం. స్పీడ్గా కనెక్ట్ చేసి సర్టిఫికెట్లు ఇచ్చేస్తుంది. స్పీడ్ ఈ వ్రతాన్ని అన్ని రకాల అన్ని నానా జాతుల వారు అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర సమస్తమైనటువంటి తీసుకెళ్ళండి సమస్తమైనటువంటి వారు ఎవరైనా నారాయణ నారాయణనో లేకపోతే సత్యనారాయణ స్వామి ఏదో అనుకుంటూ అలాగా స్వామి వారిని అనుకుంటూ ఆ సాయంత్రం సమయంలో మనకి శక్తి కొలది మనకి తెలిసిన వాళ్ళని కానీ మన బంధువులని మిత్రులని అలాంటి వాళ్ళ అందరినీ కూడా పిలుచుకొని వచ్చి కూర్చొని అప్పుడు ఆ వ్రతాన్ని చేయమని స్వామివారు నారదుల వారికి చెప్తే నారదుల వారు సూతుల వారికి చెప్పారట. ఆ సూతుల వారు శౌనకాది మహర్షులకు చెప్పినటువంటి ప్రథమోధ్యాయము సత్యనారాయణ స్వామి కథలో ప్రథమాధ్యాయము సమాప్తము. ఆ అక్షంతలు అక్కడ స్వామి మీద వేసి నమస్కారం చేయండి. నమస్కారం చేసి మళ్ళీ అక్షంతలు తీసుకొని చేత్తో పట్టుకోవాలి. భక్తి ప్రధానం. కనీసం మనం మాట్లాడే సమయంలో 2 క్షణాలైనా స్వామిని నారాయణ నారాయణ అని అనుకుంటూ ఉంటే చాలట. ఇది శ్రద్ధగా చేసినటువంటి వాళ్ళకి తగినటువంటి ఫలితాన్ని ఇస్తానన్నాడు. తెచ్చిచ్చారు కదా అట్రా ఇక్కడ ఉన్నాయి. అందులో అక్షంతలు అకండి. రాపిస్తున్నారు. అందరూ మీరు ఉండాలి. ముందు నడవండి. మీరు అక్కడ మెట్లు దగ్గర అలా వేసుకుంటూ వచ్చేసేయండి. ఆయన గడ్డులాగా అడ్డు రాకండి. పైకి వెళ్ళిపోతాయి. బంధువులందరినీ పిలిచి సత్యనారాయణ వ్రతాన్ని యథాశక్తిగా ఆచరించాడు. అతనికి మంచి సద్గతి కలిగింది. అతను చాలా గొప్ప వెంకటరమణ గోవింద, ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద. వారి ఇక్కడి నుంచి కార్యక్రమాల్లో ముఖ్య ఉద్దేశంతో కూడాను వారి ఇళ్ళ బట్టి కూడా అనివార్య కారణాల వల్ల బిజీ వల్ల అలాగే ఏవో కార్యక్రమాల్లో వారు ఉండటం వల్ల ప్రతి కార్యక్రమానికి కూడా వారిని ఆహ్వానించలేకపోతున్నాం. ఆహ్వానించినప్పటికీ వారికి వచ్చేందుకు అవకాశం కుదరట్లేదు. ఇవాళ వచ్చినందుకు అందరూ కూడా ఒకసారి కరతాళతో అందరూ కొట్టండి. తప్పట్టు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద. ఆశీర్వచనం.
గట్టిగా ఎవరు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి రంపచోడవరం ఇన్ఛార్జి గారు, తూర్పుగోదావరి జిల్లా ఇన్ఛార్జి గారులు అయినటువంటి శ్రీ పి విశ్వనాథ్ గారు, అలాగే రెడ్డప్ప గారిని కూడా బాబు గారికి చేసి 2 సర్టిఫికెట్స్ ముందుగా వారి చేతుల్లో ఇప్పించేందుకు అందరూ తప్పట్టు గోవిందా 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 గోవిందా. హరిబాబు గారిని ఈ సర్టిఫికెట్ వాళ్ళు వాలంటీర్ సర్టిఫికెట్ అందజేయమని చేస్తున్నా కోరుతున్నాను. అలా తిరుపతి వెళ్ళిన టికెట్ ఇచ్చారా? వాళ్ళకి కొంచెం బాసిపోయి అని చెప్పేసి అన్నారు. 3వ రోజు అయిపోయింది, వివాహం అయిపోయి 3వ రోజు అయిపోయి దేవస్థానం ఇచ్చినవండి ఇవన్నీ కూడా అందరికి ఉన్నాయండి. వీళ్ళందరికీ 3 రోజులు అయిపోయింది. చీర మాసిపోయి ఉండొచ్చు. శంకర మనవరు కోసూరు నాగమణి, దుర్గారావు అనిగారు వారిద్దరికి గోవిందా. వాలంటీర్స్ గబగబా రండి. పాపాయమ్మ రా, నాగరత్నం, వచ్చామారండి, కొండమ్మ, అచ్చియమ్మ, వలసమ్మ, కన్నాయమ్మ, అమ్మడు. తప్పట్లు కొడుతూ ఉండండి, అలా కొడుతూనే ఉండండి. ఇంకా వాలంటీర్స్ ఎవరున్నారు? ఇంకా సత్యవతి, మామిడి సత్యవతి, దేవుడమ్మ ఎక్కడుంది? ఎవరమ్మారా? అందరూ కూడా ఇంకెవరు ఉన్నారు వాలంటీర్స్ అంతా? దేవుడమ్మరా. ఎవరు లోకాలమ్మ తీసుకుందా? అమూల్యమైనటువంటి సమయాన్ని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణా కటాక్ష ప్రాప్తి సిద్ధిరస్తు, అలాగే రమా సమేత శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి యొక్క అనుగ్రహము ప్రసాదము సిద్ధి ప్రాప్తి సిద్ధిరస్తు తదాస్తు. ఈ యొక్క మన పవనగిరి 4 సంవత్సరాలలోకి వచ్చింది. 3 సంవత్సరాలు పూర్తయి 4 సంవత్సరాల్లోకి వచ్చింది. ఇక ఇక్కడ ఈ వాటర్ ట్యాంక్ అది కూడా ఓపెన్ అవ్వటానికి గురించి, అలాగే కరెంటు దాని గురించి కూడాను, అలాగే ఇక్కడ కళ్యాణ కట్టం గుండ్లు అవి తలనీలాలు ఇచ్చుకునేందుకు కళ్యాణ కట్ట ఈ పాకలోనే ఇలా చేసుకుంటూ పోతున్నాం. ఇవన్నీ కూడాను బాబు గారి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. బాబు గారి ద్వారా అతి త్వరలోనే పవనగిరి క్షేత్రం చాలా ఉన్నత స్థాయికి ఎదిగే అవకాశాలు వచ్చాయి. అలాగే ఏలేశ్వరం బస్ డిపో మేనేజర్ గారు ఇక్కడికి వచ్చారు. వారు మీరండి వారు కూడా శ్రీ పవనగిరి క్షేత్రము అని ఏలేశ్వరం బస్సు డిపోల నుంచి వచ్చేటువంటి ఏవైతే బస్సులు ఉంటాయో ఆ ఏలేశ్వరం అన్న చోట ఆటతీగలకు వచ్చేవి ఏవైతే మన లైన్లో ఉన్నాయో వాటిపైన శ్రీ పవనగిరి క్షేత్రము అని రాయించేందుకు ఉన్నతాధికారుల ద్వారా ప్రయత్నం చేస్తానందుకు ఆ మేనేజర్ గారికి కూడా ఒక్కసారి కృతజ్ఞతలు, కరతాళ ధ్వనులు తప్పట్టు కొట్టండి. గోకవరం బస్ డిపో మేనేజర్ గారిని కూడా అడిగి శ్రీ పవనగిరి క్షేత్రం అని దాని మీద కూడా రాయించి ఇది క్షేత్రాన్ని మరింత దినదినాభివృద్ధి చెంది మరింత అభివృద్ధిలోకి వచ్చి మన్య ప్రాంతానికి ఈ యొక్క కొండంతా కూడాను అన్ని విధాల వారికి పూజాధికములు వగైరాలన్నీ కూడా నేర్పుతూ ప్రతి గ్రామంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా మనం చేయించవలసినవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను నన్ను తూర్పుగోదావరి జిల్లా ధర్మకర్తల మండలి సభ్యులుగా ఈ మధ్య కాలంలోనే వేశారు. ఈ 8 మందితోటి 17వ తారీఖు మళ్ళీ సమావేశం ఉంది.
ఈ మన్య ప్రాంతంలో గుళ్ళు లేని చోట గుళ్ళు వగైరాలు ఇవన్నీ కూడా ఆ యొక్క అందులో ప్రపోజల్లో పెట్టి మళ్ళీ బాబు గారి ద్వారా ఎవరెవరికైతే మనం పంపించాలో వారితో రికమెండేషన్ చేయించుకుంటే అతి త్వరలో కూడా అవుతుంది. ఆ ప్రయత్నంలో కూడా ఉన్నాము. చాలా గ్రామాల్లో గోడలు కట్టేసి స్లాబులు అవి కూడా లేకుండా ఉన్నాయి. అలాగే దిమ్మ మీద కూడా కట్టేసి చుట్టూ గోడలు లేకుండా కొన్ని ఊళ్ళో రామాలయాలు ఉన్నాయి. ఇవన్నీ కూడాను ఆల్రెడీ బాబు గారితో జక్కంపూడి రామ్మోహన్ రావు ద్వారాను అలాగే టీటీడీ చైర్మన్ మన కరుణాకర్ రెడ్డి గారికి వీళ్ళందరికీ కూడా మనం ఈ ప్రపోజల్ ముందు ఒకసారి పంపించడం జరిగింది. మళ్ళీ తరచుగా రిమైండ్ చేసుకుంటూ ఈ యొక్క అందరికీ కూడా సహకారం ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా దేవస్థానం తరఫు నుంచి వచ్చేందుకు ప్రయత్నం చేస్తాము. ఇవన్నీ బాబు గారు ఎంత మంచి మనసు అంటే వారిది ఎదురుగుండా చెప్పకూడదు. మీరు ఏం కావాలో ఏంటో మీరు తెలుగులో టైప్ చేయించి ఇంగ్లీష్లో టైప్ చేయించేసి నా దగ్గర పట్టండి, నేను సంతకాలు పెడతాను అన్నారు. ఒకసారి తప్పట్లు కొట్టిన అందరూ కూడా. అంటే ఏ ఆటంకం లేకుండా తొందరగా అయ్యేందుకు కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి బాబు గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వారి సందేశాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇవాళ ఎందుకంటే మన కరుణాకర్ రెడ్డి గారని మన టీటీడీ దేవస్థానం చైర్మన్ గారు ఆయన, అంటే తిరుపతి తిరుమల దేవస్థానం ఉంది, మీ అందరికీ వినే ఉంటారు, కానీ అక్కడికి చాలామంది ఇల్లు ఉండకపోవచ్చు. ఆయన చైర్మన్ అయిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ఆయన్ని ఆ దేవస్థానానికి చైర్మన్గా ప్రభుత్వం నియమించిన తర్వాత ఆయన మంచి ఆలోచన చేశారు. ఏంటంటే చాలామంది పేదలు ఉంటారు, వధువులు ఉంటారు, వాళ్ళకి పాపం పెళ్ళి చేసి అందరిలాగా